విదేశాలకు చదువు కోసం వెళ్ళి మత్తుకు బానిస అవ్వకండి. అమ్మ తన బంగారు గాజులు అమ్మింది. నాన్న తన కలలను పక్కన పెట్టాడు. ఎందుకు తెలుసా? తన బిడ్డ విదేశాల్లో చదివి గొప్ప వ్యక్తిగా మారాలని. ఎయిర్పోర్ట్లో వీడుకోలు చెప్పేటప్పుడు వారి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న మనసులో మాత్రం ఒకే ఆశ, నా బిడ్డ జీవితంలో ఎత్తుకు చేరాలి. కానీ కొన్ని నెలల తర్వాత వచ్చిన వార్త ఏమిటి? చదువులో ర్యాంకులు కాదు, ఉద్యోగ అవకాశాలు కాదు, మత్తు పదార్థాలకు బానిస అయ్యాడనే వార్త. ఒక క్షణం ఆలోచించండి. రాత్రులు నిద్రపోకుండా కష్టపడి సంపాదించిన డబ్బు, తల్లిదండ్రుల త్యాగాలు, వారి ఆశలు ఇవన్నీ మత్తు పోగులో కలిసిపోవాలా? విదేశాలకు వెళ్ళింది మీ కళను నిర్మించడానికి, మీ భవిష్యత్తును వెలిగించడానికి, మీ కుటుంబానికి గర్వకారణం కావడానికి, మత్తుకు బానిస కావడానికి కాదు. మీరు బలహీనులు కాదు. ఒంటరితనం వచ్చినా, ఒత్తిడి వచ్చినా సహాయం కోరండి. స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. ఎందుకంటే మీ విజయం కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్న ఇద్దరు మనుషులు ఉన్నారు, అమ్మ మరియు నాన్న. వారి కన్నీళ్లకు కారణం కాకండి, వారి గర్వానికి కారణం అవ్వండి. చదువుకు బానిస అవ్వండి, అంతేకాని మత్తుకు కాదు.